గోపురసపు తైలం, అవునా, గోపురసపు తైలం అది వాడడం చాలా కష్టం, ఎందుకని చేదు. కానీ యేసు ప్రభువారు ఎలాంటి సువాసన కలిగిన వాడు అంటే చేదు సువాసన కలిగిన వాడు. చేదు అనేది శ్రమలకు సాదృశ్యం, శ్రమలకు సాదృశ్యం, కన్నీటి ప్రార్థన జీవితానికి సాదృశ్యం, కన్నీటి ప్రార్థన జీవితానికి సాదృశ్యం. అనగా యేసు ఎలాంటి వాసన కలిగిన వాడు అంటే శ్రమలను భరించిన వాడిగా, సర్వమానవాడి కొరకే శ్రమపరచబడిన వాడిగా, శ్రమలలో నలగొట్టబడిన వాడిగా ఆయన వాసన వస్తూ ఉన్నాడు. అయితే దేవుని లేఖనమును బట్టి సంఘం వేసుకునే వస్త్రాలు ఎలాంటి వస్త్రాలు ఉండాలి అని అంటే గోపరసపు తైలపు వాసన రావాలి, అగరు వాసన రావాలి, లవంగి పట్టా వాసన రావాలట. ఆమె నడుస్తూ ఉంటే ఆమె వస్త్రాలలో నుండి సువాసన వెదజల్లాలి. చూడండి వాక్య